కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు మార్కెట్కి వెళ్ళి నిత్యావసర వస్తువులు కొని తెచ్చుకోలేని పరిస్థితి కూటమి పాలనలో ఏర్పడింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్. మేడం, ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ఏ విధంగా చూడవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని ఎలా తప్పింది అనుకుంటున్నారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కానీ పేద ప్రజలు కానీ భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక 2 ఏళ్ళు గడిచింది. వీళ్ళు ఎన్నికల టైంలో ధరలు తగ్గిస్తామని చెప్పి ప్రజలకి నమ్మించి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు 2 ఏళ్ళు గడిచినా కూడా ధరలు తగ్గించలేదు. దాని గురించి పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దానికి తోడు ఇప్పుడు కొత్తగా పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కొక్కటి 3 రూపాయల చొప్పున పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీని ప్రభావం మళ్ళీ నిత్యావసర సరుకుల మీద కూడా పడి వాటి భారం కూడా ప్రజల మీద పడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే కూరగాయలు అవ్వచ్చు, నిత్యావసర సరుకులు అవ్వచ్చు, పప్పులు, బియ్యము, నూనె అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఇంచుమించు 2024 కంటే 100 నుంచి 200% పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు. ఎన్నికల టైంలో లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో కూడా ప్రతిసారి కూడా పదే చెప్తూ ఉన్నారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని. లోకేష్ గారు అయితే సెల్ఫీలు దిగి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మరీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చాక మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చాక వీటి ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి. మరి మీరు మర్చిపోయారేమో కానీ గూగుల్ మర్చిపోదు కదా. ఈరోజు గూగుల్ గుర్తు చేస్తూ ఉంది, మీరు తగ్గిస్తామన్నారు తగ్గించండి అని. తగ్గించలేదు సరికదా, ఉన్న ధరల్ని మరింత పెంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, రెండోది పన్నుల భారం పెంచేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ ధరలే కాకుండా మిగతా ధరలు తీసుకుంటే 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారము ప్రజల మీద ఈరోజు మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 50% రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు డబల్ రేట్ చేసేసారు ఇసుకని. అలాగే పాల ధరలను కూడా పెంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుల మీద భారం పెరిగిన పరిస్థితి, ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిత్యావసర సరుకులు అయితే ఎంత దారుణం అంటే ఈరోజు సామాన్యుడు కూరగాయలు కొని వంట చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు చెప్పాలంటే టొమాటో ధరలు, బంగాళదుంపల ధరలు, పప్పుల ధరలు, ఆయిల్ ధరలు, బియ్యం ధరలు, కూరగాయల ధరలు, అన్ని ధరలు కూడా ఈరోజు విపరీతంగా పెరిగిపోవడంతో ఈరోజు సామాన్యులు లబోదిబోం అంటూ ఉండే పరిస్థితి. అలాగే ఈ డీజిల్ పెట్రోల్ ధరల విషయం తీసుకుంటే పక్క రాష్ట్రాలన్నిటికంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది. తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, వాటన్నిటికంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం. ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ధరలు తగ్గించవచ్చు కదా. దీన్ని తగ్గించాక అప్పుడు మరి లోకేష్ గారు సెల్ఫీలు దిగితే బాగుంటుంది కదా, పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి మేము తగ్గించాము అని చెప్పి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తగ్గిస్తారా లేదా మీరు తగ్గించుకుంటారా? ఏదో ఒకలాగా ప్రజల మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఓట్లేసి గెలిపించారు ప్రజలు. కాబట్టి ఆ బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కనుక ఈ విధంగా ధరలు పెరుగుదల కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేము ప్రజలతో కలిపి ప్రజా పోరాటాలు చేస్తాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము ఈ ధరలు తగ్గించేంత వరకు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాలుగా కూడా ప్రజలు మోసపోయారు. వీళ్ళు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఏ ఒక్కటి ఈరోజు 24 నెలలైనా కూడా నెరవేర్చిన పరిస్థితి. ఇంకోవైపు ఈ నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పెరిగిన ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాను.